బాబు గారికి చొప్పున 4-3 పూటలు అన్నం తినొచ్చండి. ఈయనకి ఎత్తున కాడి నుంచి అడుగు తినాల్సి వస్తుంది. మరి అది ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి చాలా జగన్ గారు ఉన్నని చెప్పి అసలు ఏమీ లేదు. ఒకటి ఆడవాళ్ళు డబ్బులు వేస్తున్నాడు మూడోసారి వేయలా అది కరెక్ట్. ధాన్యం డబ్బులు కూడా చాలా లాగేస్తున్నాడు. రెండోది కరెంటు బిల్లు కాసినంత పెంచుకున్నాడు. ఏ వస్తువునే రేట్లు పెంచేశాడు. మరి రెండోది పొలాలు, రైతు పొలాలు సొంత పొలం ఉంటే సర్వే రాళ్ళు వేస్తున్నాడు. సగం పొలం ఆయన కింద లాగిచ్చేస్తున్నాడు. దాని పొనుగొట్టాలంటున్నాడు. బాబు గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఇలాంటివి ఏమి ఉండవు. జాగ్రత్త చూస్తుంటాడు, ఎవరు అక్కడ ఎట్లా ఎడతాడు. అది మామూలుగా జాబులు లేవు, ఏమి లేవన్నా. అన్ని మొత్తం అన్ని రేట్లన్నీ పెరిగిపోయి ఆయిల్ కా నుంచి మొత్తం పెట్రోల్ మొత్తం అన్ని దోసేస్తున్నారన్న. అన్న మొన్న జగన్ కేసామన్న ఓట్లు వేసినందుకు మొత్తం చూపించాడు మాకు. అదంటే ఏమి ఉండదన్న, పొత్తులు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా జగన్ పట్టు ఉండదు. ఇవన్నీ కార్డులు గిట్లు లేకుండా చదవరండి మీరు? కార్డులు గిట్లు లేకుండా చదవరా ఇండి? అయ్యో అదేం లేదు, మీ అభిప్రాయం చెప్పండి. ఈ ఉత్తిది బట్టలు నొక్కుతున్నాడు. తర్వాత ఈ ఏదైనా కూదిగతి ఈ మంది రేట్లు బాగా ఎక్కువైపోయి నిరుడేమో బృందవనమేమో 800 అయితేనే ఇప్పుడు 1600 అయింది. ఆడ ఎక్కక ముందు 800, ఇప్పుడు 1600. ఈ రేట్లన్నీ పెరిగిపోయి 500 రూపాయలు కూలి తెచ్చుకుంటే ఏం బతకాలి మేము?